ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఎకానమీలో థర్డ్ పార్ట్లో 4th చాప్టర్ ప్రాంతీయ అసమానతలు అనే టాపిక్ ఉండడం జరిగింది. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. ఇందులో మనకి సబ్ టాపిక్స్ వచ్చేసి అర్బనైజేషన్, మైగ్రేషన్, ల్యాండ్ అక్విజిషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిటేషన్ అంటే పట్టణీకరణ, వలసలు, భూసేకరణ, పునరావాసం, పునర్వ్యవస్థీకరణ. ఈ టాపిక్స్ అనేవి మనకి సబ్ టాపిక్స్. సో మనకి ఈ టాపిక్ నుండే ఒక 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది వెయిటేజ్ ప్రకారం అయితే. సో ఈ టాపిక్ అంతా కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ అసమానత అంటే టోటల్ జనరల్గా ఉండడం జరుగుతుంది. మనం కంటెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పట్టణీకరణ అనేది కంటెంట్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ భూసేకరణ, ఇక్కడ దీనికోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే దీని మీద టోటల్ ఐడియా అనేది వస్తుంది. నేను ఈ టాపిక్స్ని 1 by 1 పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్క వీడియోలోనే చేస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాంతీయ అసమానతలు. దీన్నే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనడం జరుగుతుంది. మనకి ప్రాంతీయ అసమానతలు అంటే ఏంటి? ఫస్ట్ మనం ప్రాంతీయ అసమానతలు అంటే జనరల్గా డెఫినేషన్ నేర్చుకోవాలి. అంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య అసమానతలు అంటే తేడాలు. సపోజ్ ఇప్పుడు బీహార్ ఉంది, టోటల్గా వెనుకబడి ఉంది. అదే మహారాష్ట్ర ఉంది, చాలా అభివృద్ధి చెంది ఉంది. కేరళ ఉంది, అభివృద్ధి చెంది ఉంది. రాష్ట్రానికి మధ్య అసమానతలు, రాష్ట్రాల్లో మధ్య అసమానతలు. ఇప్పుడు మనకి తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ అనేది చాలా ముందంజలో ఉంది. అదే నిర్మల్, బోధన్ లాంటి ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఇలా రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల లోపల ప్రాంతాల మధ్య ఇలా ప్రాంతీయ అసమానతలు ఉండడం జరుగుతుంది. ఈ అసమానతలు ఉండడానికి కారణాలు ఏంటి? ఈ అసమానతలు కొలిచే సూచీలు ఏంటి? దీనికోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి? ఇవన్నీ మనం ఈ టాపిక్లో క్లియర్గా చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనకి ప్రాంతీయ అసమానతలు అంటే ఏంటి? రాష్ట్రాలకి మధ్య లేదా రాష్ట్రాల లోపల ప్రాంతాల మధ్య అసమానతలు ఉండడం, వ్యక్తుల మధ్య అసమానతలు ఉండడం, ఇలా కులాల మధ్య అసమానతలు ఉండడం, రాజకీయాల మధ్య అసమానతలు, ఇలా ప్రతి అంశంలో అసమానతలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి అసమానతలకు ఈ ప్రాంతీయ అసమానతలకు కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ దీన్ని జనాభా, వ్యవసాయం, పట్టణీకరణ, వలసలు, అల్ప ఉత్పాదకత ఇలాంటి కారణాల వల్ల మామూలుగా ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఈ కారణాలు అనేవి మనకు ఏదో 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో లేని కారణం అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ కారణాలు అన్నీ నేర్చుకోవాలి. సహజ సిద్ధ కారణాలు ఫస్ట్ వన్ వచ్చేసి, అంటే సహజ సిద్ధ కారణాలు అంటే ఏంటి? భౌగోళిక పరమైన, అంటే ఒక ప్రాంతం హైట్లో ఉంటుంది, కొండలు ఉంటాయి, వాటర్ ఉంటాయి, ఒక ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉండవు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక ప్రాంతం వేరు, అదే మన తెలంగాణ ప్రాంత భౌగోళిక ప్రదేశం వేరు. మనకి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది, రైల్వే లైన్లకి, రోడ్ లైన్లకి, వీటికి కొన్ని సహజంగా ఉంటాయి. సో ఇవన్నీ భౌగోళిక పరిస్థితుల వల్ల అసమానతలు ఏర్పడవచ్చు. ఇప్పుడు మనకి డెవలప్ చేద్దామన్నా, వేరే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా, మనకి అన్ని సౌకర్యాలు ఉన్న చోట ఎక్కువ మంది వచ్చి పెట్టుబడులు పెట్టడం, అక్కడ జనాభా ఎక్కువగా నివసించడం, ఇలాంటి కారణాల వల్ల అసమానతలు అనేవి పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సహజ వనరులు. మనకి ఇక్కడ సహజ వనరులు అంటే ఏంటి? సహజ వనరులు సహజంగా ఉన్నాయనుకో, అక్కడ పెట్టుబడులు ఎక్కువ వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అందరూ వచ్చి మనకి హైదరాబాద్లోనే ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? అక్కడ జనాభా ఎక్కువ ఉంది, అక్కడ పెట్టడం వల్ల లాభాలు ఎక్కువ వస్తాయి అని చాలా దేశాల నుండి వచ్చి మరి హైదరాబాద్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ మనకి సహజ వనరులు ఎక్కువ లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళకి లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఇలా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ అసమానతల కారణాలు ఏంటి? చారిత్రక ఆధారాలు అంటే ఏమని చెప్పుకోవచ్చు? మనకి అవస్థాపన సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, వాణిజ్య సౌకర్యాలు. అంటే ఇప్పుడు అన్ని ప్రాంతాలకి మనం ఒక కంపెనీ ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడో ఒక విలేజ్లో పెట్టామనుకో, దానికి రోడ్లు లేవు, వాటర్ లేవు, ఇంకా మార్కెటింగ్ చేసుకోవడానికి లేదు. ఇలా సౌకర్యాలు లేని చోట పెట్టడం వల్ల వారికి ఉపయోగం ఉండదని చాలామంది
మంచి సౌకర్యవంతంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెడతారు. సో లాభాలు ఎక్కువ రావడానికి వాళ్ళు అలా పెడతారు. సపోజ్ ఇప్పుడు కలకత్తా, చెన్నై, బొంబాయి, బెంగళూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. సో మనకి ఇవి చారిత్రక అంశాలు. అదే మనకి ఏదో మారుమూల ప్రాంతంలో పెట్టుబడులు పెట్టమంటే పెడతారా? పెట్టరు కదా. సో నెక్స్ట్ కారణం వచ్చేసి మనకేంటి, హరిత విప్లవం. హరిత విప్లవం మనకి 1966లో రావడం జరిగింది కదా, వ్యవసాయం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి. అప్పుడు మనకి ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు మనకి హరిత విప్లవం తీసుకురావడం జరిగింది. ఈ హరిత విప్లవం వల్ల మనకి ఎక్కువ యూజ్ అయింది వచ్చేసి ఏంటి, పంజాబ్, హర్యానా, యూపీ ఈ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది. అంటే ఈ ప్రాంతాల్లో వాటర్ ఎక్కువ ఉండడం జరుగుతుంది, అక్కడ భౌగోళిక పరిస్థితులు, ఈ ప్రాంతాలు ఎక్కువ డెవలప్ అయ్యాయి. అదే మిగతా ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోయాయి. ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్లో పంటలు పండే అది ఒకటేసారి హై రేంజ్కి ఎదగడం జరిగింది. ఇక్కడ మిగతా ప్రాంతాలు మరీ లో రేంజ్లో ఉండడం జరిగింది. సో దీనికి అసమానతలు అనేవి ఇంకా పెరగడం జరిగింది. సో మనకి హరిత విప్లవం వల్ల కొన్ని ప్రాంతాలకి లాభం జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాలకి నష్టం జరిగింది, కొన్ని ప్రాంతాలకు వచ్చేసి కొన్ని పంటలకు నష్టం జరిగింది. ఇలాంటి కారణాల వల్ల మనకి అసమానతలు అనేవి పెరుగుతాయి. అసమానతలు ఇప్పుడు ఉన్నవాడి దగ్గర ₹1,00,00,000 ఉంటే అదే లేనివాడి దగ్గర ₹100 కూడా ఉండట్లేదు. ఈ ఇద్దరి మధ్యలో అసమానత కారణం ఏంటి? ఇవన్నీ కారణాలు ఇందులో ఉండొచ్చు మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ విధానాలు అంటే సపోజ్ మనకి 1951లో IDRA తీసుకురావడం జరిగింది. అంటే కంపెనీస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీని సందర్భంగా మనకి ఏమేం రూర్కీ, బిలాయి ఇలా ఇనుముక్కు కర్మాగారాలు స్థాపించడం జరిగింది. ఇవి స్థాపించిన అంత మాత్రాన ప్రాంతీయ అసమానతలు తగ్గాయా? లేదు. ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాలు అనేవి వెనుకబడి ఉండడం జరిగింది. సో ఇలాంటి మళ్ళీ ఇంకా ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర. ఇప్పుడు ప్రాంతీయ ప్రభుత్వ విధానాలు అంటే మనకి ఇప్పుడు బీహార్ ఉంది, మరీ తక్కువ, చాలా వెనుకబడి ఉంది, పేదరికంలో ఉంది. కేరళ ఉంది, చాలా హైలో ఉంది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, అవస్థాపన సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, ఆయుర్దాయ ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. సో లేని ప్రాంతం ఇక్కడే ఉంటుంది. అదే కూడా ప్రతి ఒక్కరికి సహాయంగా ఉండవు. సపోజ్ ఇప్పుడు బ్యాంకులో లోన్స్ ఉంటాయి కదా, ఉన్నవారు వెళ్తే వాళ్ళకి ప్రూఫ్ పెట్టుకొని కోట్లలో లక్షల్లో ఇస్తారు. అదే ఏం లేనివారు సపోజ్ మనం వెళ్ళామనుకో, నీకు ఎందుకు ఇవ్వాలి, ప్రూఫ్ ఏంటి, ఇలా చాలా అడిగి అసలు మనకి లోన్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇలా వెనుకబడిన వారికి లోన్స్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే లోన్స్ ఇచ్చి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకే ఎక్కువ లోన్స్ ఇచ్చి, ఆ రాష్ట్రాల్లోనే పెట్టుబడులకు ఎంకరేజ్ చేసి ఆ ప్రాంతాల్లో పరిశ్రమల్ని స్థాపించి, ఇలా ప్రభుత్వాలు కూడా ఇలా చేయడం వల్ల ప్రాంతీయ అసమానతలు అనేవి మరీ ఇంకా పెరుగుతున్నాయి. అదే ఇప్పుడు ఏమీ లేని ఒక నిరుద్యోగి వెళ్ళి సార్ నాకు లోన్ కావాలంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. ఏపీ కొంతవరకు ఇలా ప్రభుత్వాలు అనేవి కొన్ని ప్రాంతాలకి లోన్లను ఇస్తాయి. ఇప్పుడు మనకి బెంగళూరులో కంపెనీ పెడతా అంటే లోన్ ఇచ్చి కంపెనీని పెట్టమని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అదే ఈశాన్య ప్రాంతంలో వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో ఒక కంపెనీ పెట్టమంటే ఎవరైనా పెడతారా? పెట్టరు. మళ్ళీ మనకి ఇంకా ప్రభుత్వాలు మనకి బడ్జెట్లో ప్రతి రాష్ట్రానికి కొంత కేటాయింపులు చేయడం జరుగుతుంది. కేటాయింపులు చేస్తే నార్మల్గా రూల్ ప్రకారం అయితే అసలు బీద రాష్ట్రాలకి చాలా తక్కువ వెనుకబడి ఉన్న రాష్ట్రాలకి ఫండ్స్ ఎక్కువ ఇవ్వాలి రూల్ ప్రకారం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా దగ్గర నుండి ఎక్కువ మీరు పన్నులు తీసుకుంటున్నారు కాబట్టి మాకు బడ్జెట్లో ఎక్కువ అలొకేషన్ చేయాలని మిగతా ప్రభుత్వాలు అనడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి మనకు ఒక 10% కేంద్రానికి పన్నులు వెళ్తున్నాయి. సో మాకు కూడా పన్నులు రావాలి కాబట్టి మాకు కూడా ఫండ్ ఇవ్వాలి అని మళ్ళీ ప్రభుత్వాలు అడగడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా లేని ప్రాంతాలకు హెల్ప్ చేసేదానికంటే వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాల మధ్య కూడా కోఆపరేషన్ లేకుండా ఇలా ఉన్న వాటికి ఇంకా ఫండ్స్ ఇవ్వడం, అక్కడే పెట్టుబడులు పెట్టించడం ఇలా జరగడం వల్ల ఇంకా అసమానతలు పెరుగుతున్నాయి. ఇంకా ఏమున్నాయి, నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల అంటే పరిశ్రమలు స్థాపించడంలో విదేశీ సంస్థలు, అవస్థాపన సౌకర్యాలు ఇవి ఎక్కువ సౌకర్యాలు ఉన్న ప్లేసులను మాత్రమే పెట్టుబడి పెట్టాయి. అదే లేని ప్రాంతంలో మాత్రం ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. ఇవన్నీ కారణాలు. ఇంకా ఇందులో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ రాజకృష్ణ అనేవారు ప్రాంతీయ అసమానతలు సూచించడానికి 6 అంశాలను పేర్కొన్నారు.
ఇతను ఎందుకు ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి అనే దాన్ని బట్టి అందులో ఏంటంటే మనకి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, పట్టణీకరణ, వ్యవసాయ సూచిక అంటే ఇక్కడ మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఎరువుల వినియోగం, నీటిపారుదల సౌకర్యాలు, ఇంకా ప్రకృతి వనరుల సూచికలు అంటే మనకి ప్రకృతి వనరులు ఏముంటాయి, బొగ్గు, ఇనుము, ఇంకా పారిశ్రామిక ప్రాంతంలో తలసరి ఉత్పత్తి, నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ వినియోగం, రోడ్ల వైశాల్యం, గ్రామీణ విద్యుత్ వినియోగం, శిశు మరణాల రేటు, అక్షరాస్యత రేటు, ఇవన్నిటి ఆధారంగా అసమానతలను పేర్కొను రాజకృష్ణ. ఇంకా మనకి ఇందులో వచ్చేసి కేఆర్ రాజు, పంత్, గాడ్గిల్, వికేఆర్వి రావు, అలగ్ మొదలైన వారు కూడా ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి ప్రణాళికల ఫండ్స్ పెట్టి వికేంద్రించాలని వీళ్ళంతా కోరడం జరిగింది. సో మనకి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రాంతీయ అసమానతలు ఏంటి చూసుకోవాలి, ఈ కారణాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మనకి ప్రాంతీయ అసమానతల్ని కొలిచే సూచీలు అంటే ఎన్ఎస్డిపి వృద్ధి రేటు అంటే ఇప్పుడు ఏంటి మనకి ప్రాంతీయ అసమానతలు తెలియజేసే ప్రధానం ఇది ఫస్ట్ ప్లేస్. మనకి వృద్ధి రేట్లో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వృద్ధి రేటుతో ముందంజలో ఉంది. సపోజ్ ఇప్పుడు మనకి మహారాష్ట్ర ముందంజలో ఉంది అనుకుంటే లాస్ట్కి బీహార్ అనేది చాలా వెనుకబడి ఉంది వృద్ధి రేట్ల విషయానికి వస్తే. ఇలా ఒక్కొక్క ప్రాంత వృద్ధి రేటు అనేది మనకి ప్రాంతీయ అసమానతలు సూచిస్తుంది. ఇంకా మనకి ఏం చూస్తే తలసరి ఆదాయం, ఇప్పుడు మన తెలంగాణ తలసరి ఆదాయం 3,40,000 ఉందనుకో, అదే ఇంకేదో మారుమూల ప్రాంతంలో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఇవైతే చాలా తక్కువ ఆదాయాన్ని కలిగి ఉండడం జరిగింది. ఈ తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంటే కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ ఉండడం జరిగింది. ఇలా నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడుల విషయంలో ఇప్పుడు మన తెలంగాణకి హైదరాబాద్కి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, అదే మన తెలంగాణలో నిజామాబాద్కి ఎంత పెట్టుబడి వస్తుంది, ఇలా దీన్ని బట్టి కొలవచ్చు మనం అసమానతలు ఎలా ఉన్నాయని. అవస్థాపన సౌకర్యాల్లో వ్యత్యాసాలను బట్టి కూడా కొలవచ్చు. అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటి, మనకి విద్యుత్ వినియోగం, ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు, అదే ఒక మారుమూల విలేజ్లో ఎంత విద్యుత్ ఉపయోగిస్తున్నారు, వాహనాల రిజిస్ట్రేషన్, రోడ్ల సౌకర్యాలు, ఫోన్లు, ఇంటర్నెట్, ఇవన్నీ సౌకర్యాలను బట్టి వాటిని ప్రాంతీయ అసమానతలను కొలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మానవాభివృద్ధి, సాంఘిక అవస్థాపన. ఇప్పుడు మనకి మానవాభివృద్ధి సూచిక వల్ల మనకి ఏమేమి తెలుస్తాయి, అక్షరాస్యత రేటు, ఆయుర్దాయం, తలసరి ఆదాయం, వీటి ఆధారంగా మనకి మానవాభివృద్ధి సూచిక అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటి ఆధారంగా మనం అసమానతల్ని అంచనా వేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేదరిక ప్రభావం. పేదరికం కూడా మనకి అసమానతలు పెరగడానికి చాలా పెద్ద కారణం. మనకి నార్మల్గా ఎన్ఎస్ఎస్ఓ పేదరిక అంచనాలు వేసింది కదా 2011-12లో. దీని ప్రకారం ఇది మనకి ఎన్నో రౌండ్, 68th రౌండ్. దీని ప్రకారం పేదరికం ఎంత ఉంది, 21.9% పేదరికం ఉండడం జరిగింది. అదే ఇందులో కేరళ తీసుకుంటే చాలా తక్కువ పేదరికం ఉంటుంది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పేదరికం చాలా తక్కువ. అదే బీహార్ లాంటి ప్రాంతాల్లో పేదరికం అనేది ఎలా ఉంటుంది, ఇవి డెవలప్ చెందితే ఇవి చాలా వెనుకబడి ఉన్నాయి. బీహార్ లాంటి ప్రాంతాలు, బీహార్, ఒరిస్సా, ఇలా ఒకదానికొకటి చాలా అసమానతలు కలిగి ఉండడం జరిగింది. నెక్స్ట్ వ్యవసాయ అభివృద్ధిలో ఇవే అసమానతలు ఉండడం జరిగింది. పట్టణీకరణలో ఇప్పుడు మనకి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాలని తీసుకుంటే ఇక్కడ పట్టణీకరణ చాలా డెవలప్ అవ్వడం జరిగింది. అదే మిగతా ప్రాంతాలు, కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రం పట్టణీకరణ జరగలేదు. సో వ్యవసాయ అభివృద్ధిలో అసమానతలు ఉండడం జరిగింది. ఇంకా ఇతర సూచీలు మనకి ఏముంటాయి, గృహ విద్యుత్ వినియోగం, ఒక ప్రాంతంలో 938 ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా విద్యుత్ వినియోగం చేయడం జరుగుతుంది. ఇలా మనకి ప్రాంతీయ అసమానతలు ఇవన్నిటి ఆధారంగా అంచనా వేస్తారు. సో మనం ఈ అసమానతలు కొలిచే సూచీలు ఆప్షన్స్ వచ్చే 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఏదో ఒకటి లేనిది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాంతీయ అసమానతల మీద కమిషన్లు వేయడం జరిగింది. అసమానతలు తగ్గించాలని, వీటి మీద చర్చలు, వీటి గురించి మనకి ప్రణాళిక కాలంలో ఏం చేయాలి అనే దాన్ని బట్టి వివిధ కమిటీలు తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ 1967లో దత్ కమిటీ అధ్యక్షన ఇండస్ట్రియల్ లైసెన్స్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం లైసెన్సులలో మనకి కంపెనీలు ఎక్కువ ఏ ప్రాంతానికి పోయినవి, ఏవి వెనుకబడి ఉన్నాయి అని దత్ కమిటీ ఆధారంగా మనకి 2 కమిటీలు ఏర్పాటు చేశారు. పాండే కమిటీ ఒకటి, వాంచు కమిటీ ఒకటి. మనకి పాండే కమిటీ ఏం సూచిస్తుంది అంటే వెనుకబడిన ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పాండే కమిటీ సూచించింది. మనకి క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సూచించిన కమిటీ వచ్చేసి మనకి పాండే కమిటీ. నెక్స్ట్ వాంచు కమిటీ ఏం సూచించింది? వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధిని, అవసరమైన చర్యలు చేపట్టేందుకు తగిన సూచనలు చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. అంటే మనకి వెనుకబడిన ప్రాంతాలకి గ్రాంట్లు పెంచాలని, దీనిలో మనకి కారణాలు కరువు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, ఈ ప్రాంతాలని తెలుసుకొని వాటికి ఎక్కువ ఫండ్స్ పంపిణీ చేయాలని వాంచు కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ దత్ కమిటీ. ఈ కమిటీ ఆధారంగా వచ్చిన కమిటీలు పాండే కమిటీ, వాంచు కమిటీ. పాండే కమిటీ మనకి ఏం చెప్పింది? వెనుకబడిన ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గురించి ఇది తెలిపింది. వాంచు కమిటీ వచ్చేసి ఈ ప్రాంతాలకి ఎక్కువ గ్రాంట్స్ కేటాయించాలని వాంచు కమిటీ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి గాడ్గిల్ ఫార్ములా, ఇది మనకి 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏమని చెప్పింది అంటే మనకి 4వ ప్రణాళిక వరకు రాష్ట్రాలకు కేంద్రం అందించే నిధులు ఒక సాధారణమే ఉండేది. తర్వాత ఈ ఫార్ములా వచ్చిన తర్వాత వెనుకబడిన ప్రాంతాలకు ఎంత కేటాయించాలి, అభివృద్ధిలో ఉన్న ప్రాంతాలకు ఎంత కేటాయించాలి అని ప్రభుత్వం ఒక ఫార్ములాని నిర్ణయించడం జరిగింది. తర్వాత గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములాని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు 1991లో తీసుకురావడం జరిగింది. అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు? మనకి ప్రణబ్ ముఖర్జీ కదా. సో అప్పుడు అందుకే గాడ్గిల్ ముఖర్జీ నమూనా అంటారు. ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత 1992 నుండి దీని ప్రకారం మనకి 8వ ప్రణాళిక కాలం నుంచి గ్రాంట్లు, ఫండ్స్ కేటాయింపు జరగడం జరుగుతుంది. దీని ప్రకారం మనకి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని పాలసీస్ తీసుకురావడం జరిగింది. ఎంపిక చేసిన వర్గాల్ని అభివృద్ధి చేయడానికి సమగ్ర అభివృద్ధి పథకం, ఇలా పథకాలు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్రీయ సమ వికాస్ యోజన, ఇది మనకు ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి 2002-03లో తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి, పేదరిక నిరుద్యోగాన్ని తొలగించటే దీని లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మనకి ఇంకేమొచ్చినాయి? రఘురామ్ రాజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది కేంద్రం నుండి అదనపు నిధులు పొందడానికి ప్రత్యేక రాష్ట్ర స్థానంలో రఘురామ్ రాజన్ కమిటీ బహుముఖ గుణాంకంను రూపొందించను. అంటే మల్టీ డైమెన్షియల్ ఇండెక్స్ను రూపొందించను. ఇప్పుడు సపోజ్ బీహార్ లాంటి ప్రాంతం ఉంది, అది చాలా వెనుకబడి ఉంది, కానీ దానికి నిధులు కేటాయిస్తున్నారు. ఈ సంవత్సరం అయితే బీహార్కి, ఏపీకి చాలా ఫండ్స్ కేటాయించడం జరిగింది. సో ఇది ముందు విషయం మాట్లాడుతున్నా. మనకి ఇలా వెనుకబడిన ప్రాంతాలకి తలసరి వినియోగం, పేదరికపు నిష్పత్తితో పాటు మరికొన్ని ప్రాతిపదికలను ఆధారంగా తీసుకొని ఈ ఎండిఐని రూపొందించి ఫండ్స్ కేటాయించాలని మనకి ఈ కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. దీని ప్రకారం మనకి లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్, తర్వాత లెస్ డెవలప్డ్ స్టేట్స్, రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్, ఇలా 3 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అంటే సపోజ్ గోవా ఉంది, గోవా మనకి డెవలప్డ్ స్టేట్స్లో ఉంది, కేరళ ఉంది, డెవలప్డ్ స్టేట్స్లో ఉంది. సో ఇలా కొన్ని ప్రాంతాలతో పోలిస్తే మనకి బీహార్ ఉంది, చాలా వెనుకబడితనంలో ఉంది. ఇలా ఒకదాని ప్రాంతానికి దీన్ని బట్టి మనం కేటాయింపులు చేయాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఇంకా ఈ కమిటీలు అనేవి మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఇంకా ఇందులో ఏం చూసుకోవాలి మనం? ఈ ప్రాంతీయ ప్రణాళిక అమలులో లోపాలు, ఎక్కడ లోపం జరిగింది అంటే, ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, అభివృద్ధి చెందిన వెనుకబడిన రాష్ట్రాలకు వనరులు బదిలీ చేయలేవు. ఈ ప్రభుత్వాలు అనేవి అభివృద్ధి చెందని ప్రాంతాలకి సమానంగా వనరులు బదిలీ చేయడానికి సుముఖంగా లేవు. సపోజ్ ఇప్పుడు పర్వతాలు ఉంటాయి కదా, కరువు ప్రాంతాలు, వీటి కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ వెనుకబడిన అన్ని ప్రాంతాలకు వర్తించట్లేదు. వర్తించినప్పుడు ఖచ్చితంగా అన్నీ డెవలప్ అయ్యేవి, బట్ వర్తించట్లేదు. ఇంకా వెనుకబడిన రాష్ట్రాలు కేంద్రంపై ఎక్కువ ఇష్టం చూపి తమ వంతు కృషి చేయట్లేదు. వారికి
ఫస్ట్ సీట్స్ కావాలి, ఎంపీ సీట్స్ కావాలి, ఎవరికి ఫండ్స్ ఇస్తే మనకి ఓట్లు ఎక్కడ వస్తాయి అలా చూసుకొని అలా చేస్తున్నారు. కానీ అదే టోటల్గా వెనుకబడిన ప్రాంతాలకి ఎంకరేజ్మెంట్ అనేది తక్కువ అవుతుంది. ఇలాంటివి మనం లోపాలుగా రాయాలి. ఇప్పుడు మనం గ్రూప్ వన్ క్వశ్చన్స్లో ఇలా అడిగితే టోటల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ టోటల్ మనం రాయాల్సి వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఇంకేముంటాయి, బడ్జెట్ కేటాయింపులు, వెనుకబాటుతన నివారణకి ఏం చేసింది, ఇప్పుడు పంజాబ్, హర్యానా, తమిళనాడు ఇలా అన్ని ప్రాంతాలకు ప్రోత్సాహాలు ఇచ్చిందా, ఇవ్వలేవు. కొన్ని ప్రాంతాలకి మాత్రమే రాష్ట్రాలకు సపోర్ట్ ఉండడం వల్ల ఇలా అసమానతలు అనేవి పెరుగుతున్నాయి. ఇలా అసమానతలు మరీ ఎక్కువ పెరిగితే నెక్స్ట్ వచ్చే పర్యవసానాలు మనకి ఏమొస్తాయి, ప్రాంతీయవాదం పెరుగుతుంది. అంటే ఇప్పుడు నేను డెవలప్డ్గా ఉన్నా, నువ్వు చాలా వెనుకబడి ఉన్నావు అని ఒకరి మీద ఒకరికి చీప్గా చూడడం వస్తుంది. ప్రాంతీయవాదం అంటే అలా ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజకీయాల మధ్య అసమానతలు ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఇక వెనుకబాటు ప్రాంతాల వారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నక్సలైట్స్ అనేవారు ఊరికే రారు కదా. నక్సలైట్స్ ఎందుకు వస్తారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఎవరు చేయట్లేదు కాబట్టి వారు నక్సలైట్స్గా మారడం జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్రాల మధ్య వ్యతిరేకత, అంటే ప్రభుత్వాలు రాష్ట్రాలు మనకి సపోర్ట్ చేయట్లేదు అనేసి వ్యతిరేకత, జనాభా ఒత్తిడి ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి పర్యవసానాలు ఈ అసమానతలు చాలా పెరిగితే వెనుకబడిన ప్రాంతాలకు అనేక వెనుకబడి వ్యాధులు రావడం జరుగుతుంది. ఇలా నిర్వహణ వ్యయం ఇది ఇంకా పెరిగితే వారి రాష్ట్ర ఖజానాకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇలా టోటల్ మనకి ప్రాంతీయ అసమానతలు అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ రాయాల్సి వస్తుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది కమిటీలు, రీజన్స్, ఒకవేళ ఎక్కువ అయితే వచ్చే పర్యవసానాలు, ఇదే జనరల్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో పట్టణీకరణ టాపిక్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. అందులో కొంచెం డాటా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ ఈ టాపిక్ని 3 వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను. కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.